ఆ కీర్తనలు పాడుకుంటూ ఉంటారని చెప్పి మనము చెప్పుకోవచ్చు. 3-4 పద్యాల్లో నరసింహ శతకం, నృకేసర శతకం రెండూ రాసింది కూడా కాకుత్సం శేషప్ప కవి. నరసింహ శతకం, నృకేసర శతకం రెండూ రాసినటువంటిది కూడా కాకుత్సం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి సత్కవి అంటే మంచి కవిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు కావచ్చు, పదబంధాలు, లోకోక్తులు పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని, ఎక్కువ కీర్తిని తీసుకొని వచ్చింది. మొన్నటి నుంచి ఇలా కూడా అడుగుతున్నాను, లాస్ట్ లైన్లో కూడా అడుగుతూ ఉన్నానండి. ఇక్కడ ఏం అడిగే ఛాన్స్ ఉంది? జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించినటువంటి కవి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. లేదా వ్యక్తీకరించిన నరహరి శతకం రాసిన కవి ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. తర్వాత వేమన శతకం రాసినటువంటి వేమన పద్యం రానటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. విశ్వదాభిరామ విడవర వేమ అనే మకుటంతో మనం ఎన్నో పద్యాలు నేర్చుకున్నాం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినర వేమ. ఇటువంటి పద్యాలు అనేకంగా నేర్చుకున్నాం మనం. కాబట్టి ఈయన పద్యం రానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన సహజ కవిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాల్లో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. ఏ జిల్లాకు చెందినటువంటి వాడు అండి? కడప జిల్లాకి చెందినటువంటి వాడు. అది గుర్తుపెట్టుకోండి. నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఈయన పద్యాల్లో ఎక్కువగా ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా. ఈయన బిరుదు కవిరత్న. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినటువంటి వాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన యొక్క రచనలు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన యొక్క రచనలు. వరకవిక, మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు. ఈ మంత్రకూట వేమన అనేటువంటిది అడిగాడండి. మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అడిగాడు కూడా మనకు ఒకసారి. ఇంపార్టెంట్. 17/6/1936 నుండి 30/3/2009 వరకు ఈయన యొక్క కాలం.